పర్యటన రోజే వైసీపీకి షాక్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం పర్యటనలో ఉన్న సమయంలో వైఎస్ఆర్సీపీకి తీరని షాక్ తగిలింది. నర్సీపట్నం నియోజకవర్గానికి చెందిన 200కి పైగా కుటుంబాలు వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈ చేరిక కార్యక్రమం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో జరగగా చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీకి గతంలో కీలక పదవుల్లో ఉన్న నేతలు గుదిబండ ఆదిలక్ష్మి, మున్సిపల్ మాజీ చైర్మన్ గొలుసు నరసింహమూర్తి, మాజీ వైస్ చైర్మన్ టీడీపీలో చేరారు. చాలా ముఖ్యమైన కారణం ఉంది కాబట్టి ఈరోజు ముఖ్యమైన నాయకులు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో నియోజకవర్గ స్థాయిలో మండల పార్టీ ప్రెసిడెంట్లు కానీ, మండల కమిటీ వాళ్ళు కానీ, వార్డు కమిటీలు కానీ, కౌన్సిలర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే మనందరం కుటుంబం కింద పనిచేసుకుంటూ వెళ్తున్నాం. ఆ కుటుంబం కింద పనిచేస్తున్న సమయంలో పార్టీని మరింత పటిష్టపరచడానికి, బలపరచడానికి, అన్ని విధాలుగా కూడా ముందుకెళ్ళడానికి అని చెప్పి మన అధిష్టానం నుంచి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి శిరసాహం ఇచ్చి ముందుకెళ్ళడం మన బాధ్యతగా పెట్టుకుంటూ ముందుకెళ్తున్నాం. నిజంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విధి విధానాలన్నీ చెప్పారు. నా ఉద్దేశం వేరే కాదండి. తెలుగుదేశం పార్టీ విధి విధానాలతో పాటు ఏదైనా మాటిస్తే ఎవరైనా నమ్ముకుంటే వారి యొక్క ఆపదకి అడ్డుగా నిలబడే మా గురువు గారు అయ్యన్న పాత్రుడు గారి మీద నమ్మకంతో అందరూ కూడా వచ్చి ఊరికి నడుస్తున్నారు. మరి వారి నాయకత్వంలో పనిచేయడం మన అదృష్టం. ఎందుకంటే మా గురువు గారు ఏదైనా ఒక మాట చెప్పారంటే దానికి తుది దాకా దానికి అండగా నిలబడతారు. విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో కానీ మన ప్రాంతంలో శాసనసభ స్పీకర్గా ఎవ్వరూ కూడా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కానీ మద్రాసులో కలిసి ఉన్నప్పుడు కానీ ఎప్పుడు ఎవరికి దక్కని గౌరవం మనకి దక్కిందంటే దానికి కారణం నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించి మన ప్రాంతానికి గౌరవం తీసుకొచ్చినటువంటి పెద్దలు మా గురువు గారిని గర్వంగా చెప్పుకుంటాం.